హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బోనరా దేవుని కృపలో ఆయన దయలో వర్ధిల్లుతూ ముందుకు సాగుతున్నారా? దేవునిచ్చిన ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంతుష్టి సహితమైన భక్తి కలిగి బ్రతుకుతున్నారా? మారుచున్న లోకంలో మారే స్థితిగతులలో మార్పులేని యేసు వైపు చూచి సాగెదా. యేసు నాకు చాలని సంతసింతును, యేసు నాకు చాలు, యేసు ప్రేమ చాలు, యేసు నాకు చాలు, యేసు ప్రేమ చాలు. యేసు వైపు చూచిని సాగిపోదును, యేసు వైపు చూచిని సాగిపోదును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం చదువుకోబోతున్నాం. ముందు తీసి చూపించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. బైబిల్ తీసే అలవాటు ఉందో లేదో చూద్దామని అలా తీయమన్నా. చూసారా? ఇంకా కొంతమంది దొరకలా. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, అనుదినంబు చదువుడి, నెనరుతోడ చదువుడి, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు. థ్యాంక్ యూ. దింపండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో ఖొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ముందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. పిమ్మట ఆయన ఏ ఏ పట్టణములలో విస్తారముగా అద్భుతములు చేసెనో ఆ పట్టణములు మారు మనసు పొందకపోవటం చూచి, ఏ ఏ పట్టణములలో యేసు ప్రభు విస్తారంగా అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలలో వారు మారు మనసు పొందలేదు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మాకులాగా, ఈనాటి సేవకుల్లాగా ప్రపంచమంతా సంచరించలేదు, కారుల్లో ఫ్లైట్లలో తిరగలేదు. కాలి నడకన యూదయ ప్రాంతము, గలిలయ తీరము, యెరూషలేము, నజరేతు అనే ఒక లిమిటెడ్, ఒక చిన్న పరిధిలోనే ఆయన సేవ చేశాడు. ఆయన బెత్లెహేములో జన్మించినప్పటికీ, ఐగుప్తులో కొంతకాలం ఉన్నప్పటికీ నజరేతులో పెరిగి పెద్దవాడయ్యాడు. నజరేతులో పెద్దవాడైన తర్వాత బాప్తిసం పొంది శోధించబడి సైతానును జయించి పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయన కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూము అనే ఊరు ఈ రోజు కూడా యెరూషలేములో మీరు చూడొచ్చు. కపెర్నహూము ఒక నదీ తీరాన ఉన్న ఒక చిన్న పట్టణము. అక్కడ పేతురు ఇల్లు ఉంది, లేక పేతురు అత్తగారి ఇల్లు ఉంది. అత్తగారింట్లో పేతురు ఉన్నారో లేకపోతే పేతురింట్లో అత్తగారు ఉందో నాకు తెలియదు, కానీ పేతురు అత్తగారు ఆతిథ్యం ఇచ్చే స్త్రీ. యేసు ప్రభు ఎక్కువ సమయం కపెర్నహూములో ఉన్నాడు. ఎందుకంటే పేతురు ఇంటికి దగ్గరలోనే ఒక సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరంలో మాటి మాటికి ప్రభువు బోధిస్తూ ఉండేవాడు. అక్కడ విడిది చేసినప్పటికీ ఆ కపెర్నహూము ప్రాంతం అంతా తిరిగి పరిచర్య చేసేవాడు. ఇక్కడ ఎవరైనా యెరూషలేము వెళ్ళుంటే చేయి చూపిస్తారా? కొంతమంది ఉన్నారు, దేవుని స్తోత్రం. చాలా తక్కువ మంది ఉన్నారు.
మేము వెళ్ళలేమండి ఎలాగా అని బాధపడుతున్నారు. యెరూషలేం అని సిడి సెట్ ఉందండి అక్కడ బుక్ స్టాల్లో. మేము యెరూషలేం వెళ్ళినప్పుడు గబగబ ఆ స్థలాలన్నీ తిరిగి అక్కడక్కడ చిన్న చిన్న వర్తమానాలు ఇచ్చి ఆ తర్వాత కొంచెం సంగతులన్నీ పోగు చేసి సిడి డివిడీల్లో చేసి 8 డివిడీల్లో సిద్ధపరిచున్నాం. మీరు వెళ్ళలేకపోతే కనీసం మీ ఇంట్లోనే చూడొచ్చు యెరూషలేంని. యెరూషలేం ఒక పుణ్యభూమి అయినప్పటికీ అక్కడికి వెళ్ళాలనే కంపల్సరీ ఏం లేదు. కానీ అక్కడికి వెళితే బైబిల్ని కళ్ళకు కట్టినట్టుగా మనం చూడగలం. ఆ కపెర్నహూములో నేను చూసినప్పుడు యెరూషలేము ప్రాంతంలో ఉన్న కపెర్నహూము పట్టణం గలిలయ సముద్ర తీరాన ఉంది. పక్కనే సమాజ మందిరం ఉంది. సో ఎక్కువ అక్కడ ప్రభువు అద్భుతాలు చేశాడు. ఆ కపెర్నహూము ప్రాంతం అంతా తిరిగాడు. గలిలయ సముద్రం ఒక అద్భుతమైన సముద్రం. గలిలయ సముద్రమా నద అనేది లేదు. ఫెర్రీ అంటే మీకు తెలుసు, ఇక్కడ మన నరసాపురంలో గోదావరి సముద్రము కలిసే స్థలం లాగా అక్కడ యోర్దాను నది సముద్రము కలిసేటువంటి ప్రాంతము. ఆ నది నీరు వచ్చి అక్కడ కలుస్తుంది. అది గలిలయ సముద్రంగా ఉంది. ఆ గలిలయ సముద్రం ఒక గుండ్రంగా ఉంటుంది. 3 ప్రక్కల నదీ తీరాలు ఉంటాయి. ఆ తీరాలలోనే ఒకటి బెత్సయిదా, మరొకటి గెరాసీనా, మరొకటి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టిన కొండ, అలాగ చుట్టూ 7 ధన్యతల కొండ. అవన్నీ కూడా ఇంచుమించు యేసు ప్రభు ఆ గలిలయ సముద్రంలో ఈ ప్రయాణం చేసి ఆ పక్క ఈ పక్క ఆ పక్క ఆ ప్రాంతం అంతా కవర్ చేశాడు. ఆయన అక్కడంతా తిరిగాడు. ఆయన కాలి నడకన తిరిగాడు. అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు నానా విధములైన రోగులను తీసుకొచ్చి వాకిట పడేసేవారు. పేతురింటి ముందు వాకిటి ముందు ఎప్పుడు రోగులు పడి ఉండేవాళ్ళు, ఎంతో గవర్నమెంట్ హాస్పిటల్ లాగా. కానీ పెండింగ్ కేసులు ఉండేవి కావు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టే స్వస్థపరిచేవారు. ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, ఏ దెయ్యాల చేత పీడించబడుతున్న వారైనా విడుదల పొందేవారు, స్వస్థతలు పొందేవారు. అద్భుతాలు చూశారు. ఆయన బోధను విన్నారు. ఆ ప్రాంతంలో ఆయన ఎక్కువ సేవ చేశాడు. కపెర్నహూమా అక్కడ ఉంది. తర్వాత వచ్చిన చదివితే ఆకాశము మట్టుకు హెచ్చింపబడేదేవా, కపెర్నహూమా ఆకాశము వరకు హెచ్చించబడదువా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. కపెర్నహూమా నీలో నేనున్నా, నీలో నివసించా, నీలో అద్భుతాలు చేశా. నీవు ఎక్కడో సముద్రపు పక్కన జాలర్ల ఇల్లుగా, జాలర్ల ఊరుగా, చేపలు పట్టుకునే వారి ఊరుగా ఉన్న చిన్న ఊరుగా ఉన్న నీ పేరు ఆకాశానికి ఎక్కించా. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ కపెర్నహూములో యేసయ్య ఉన్నాడంట, కపెర్నహూముకి వెళ్తే స్వస్థత దొరుకుద్దంట, కపెర్నహూము వెళ్తే రోగములు పోతాయంట అని పరుగులెత్తుకుంటూ వచ్చి స్వస్థత పొందేవారు అక్కడ. కపెర్నహూము నీ పేరు మారు మోగుతుంది. నిన్నంత ప్రేమించా, నీలో నివసించా, నీకు బోధించా, నీకు నా అద్భుత శక్తిని చూపించా. కానీ కపెర్నహూమా నువ్వు మారు మనసు పొందలేదు. బెత్సయిదా నీ ఊర్లో ఉన్న గుడ్డోళ్ళకి కళ్ళిచ్చా, నీ ఊర్లో అద్భుతాలను జరిగించా. కానీ నీవు మారు మనసు పొందలేదు. నీ మనోనేత్రాలు తెరవబడలేదు. అయ్యో కొరాజీనా, నీకెన్నో అద్భుతాలు బోధించాను, కానీ మీరు మారు మనసు పొందలేదు. యేసయ్య వచ్చినప్పుడు అండి చేసిన మొదటి ప్రసంగం ఏంటో తెలుసా అండి? పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక స్వస్థత పొంది ఇంటికి పొండి. ఎస్ ఆర్ నో? మీరు ఏది చెప్పినా ఎస్సేనా? పాస్టర్ గారు ఏది చెప్పినా ఎస్సేనా? ఏమన్నారండి? పరలోక రాజ్యము ప్రవేశించుచున్నది గనుక ఏం చేయాలమ్మా? మీరు ఎప్పుడు వినలేదా అసలు? మీరు ఏం చేయాలమ్మా? మారు మనసు. దేవుడు మేలు చేశాడనే వాడు మారు మనసు పొందాడా? అది కాదండి, నాకు అర్థంగా అడుగుతాను. దేవుడు మేలు చేయకపోతే క్యూర్ చేస్తాడా? దేవుడు చాలా మేలు చేశాడు అయ్యగారండి, దేవుడు ఎన్ని మేలు చేశాడునండి, నాకు అన్ని మేళ్ళేనండి ఆయన చెప్పానంటే రాత్రి అంతా చాలదండి, మైకేంటి పాస్టర్ గారు అంటారు కొంతమంది. నేను అది చెప్తానంట, కొంచెం ఆపమ్మా, ఆపు. దేవుడు చేసిన మేళ్ళ గురించి ఆపి ఇన్ని మేళ్ళు చేసిన దేవుడికి నువ్వేం చేసావో చెప్పు. నువ్వేం చేసావు అది చెప్పదు. నేనేం చేశాను? తుతుకోవటం పెట్టించుకొని అట్టిగాళ్ళు పంచి పెట్టాను కదా. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో నేను కాపురంలో ఇప్పుడు పాస్టర్ గారు మా ఇంటికాడ తుతుకోవడం బెటరా అంటే ఉండడమ్మా, నేను మీటింగ్లు తిరుగుతున్నాను పెడతానంటే
తొందర పెట్టండి. తొందర ఏంటమ్మా అంటే అట్టిగల ముగ్గిపోతుందండి. అట్టిగల కోసం స్తుతి కూటం పెట్టాలా? సరే, వారం అడుగుతుంటే స్తుతి కూటం పెట్టేశామండి. స్తుతి కూటం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆదివారం మీటింగ్ వచ్చేది కదా ఆమె. ఏమో పనాల మంగం ఏమైందంటే ఆమె స్తుతి కూటం అయిపోయింది. పళ్ళు పంచి పెడతంతో సహా దేవునికి ఆమెకు రుణం తీరిపోయింది. ఇంకా మళ్ళీ ఏదన్నా బాధ వస్తే అప్పుడు వస్తుంది, మళ్ళీ బాధ తీరితే అట్టుపడి గెల వస్తుంది. ఇదేం భక్తి అండి? ఇదేం భక్తి? మారు మనసు పొందాలి. నన్ను దేవుడు స్వస్థపరిచాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందాను. కాబట్టి నేను నా జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. నా బ్రతుకును నా మనస్సు మార్చుకోవాలి. నిజమే, మన మనస్సు మన సొంత శక్తితో మార్చుకోలేమండి. అందుకనే మారు మనసు పొందటానికి దేవుని మాటలు వినాలి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మన హృదయ స్థితి మనకు తెలుస్తుంది, మన పాప స్థితి మనకు తెలుస్తుంది. ఆ పాపముల నుండి విడుదల పొందే మార్గము మనకు దేవుని వాక్యములో ప్రకటించబడుతుంది. ఆ వాక్యానికి మనం లోబడ్డప్పుడు, యేసుక్రీస్తుని మన హృదయంలోనికి స్వీకరించినప్పుడు మన పాపముల నుండి మనకు విడుదల దొరుకుతుంది. ఈ రోజున ఎంతమంది, ఎన్ని పట్టణాలు, దేవుని చేత ప్రేమించబడిన పట్టణాల్లో నరసాపురం ఒకటి అంటే మీరు కాదంటారా ఎవరైనా? ఇక్కడ దేవుని చేత ప్రేమించబడిన పట్టణములలో నరసాపురం ఒకటి అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిన్ను దేవుడు దీవించింది నీ ఇతరులకు దీవెనకరంగా ఉండాలని, నీకు దేవుడు ఇచ్చింది నీ ఇతరులకు ఇవ్వాలని. అయ్యో బెత్సయిదా, అయ్యో కొరాజీనా, అయ్యో కపెర్నహూమా అన్న రీతిగా రేపు మన పట్టణాల గురించి దేవుడు అంటాడేమోనండి. మనం సరి చేసుకోవాల్సి ఉంది. మనం తినటానికి తిండి కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి. దేవుడు దరిద్రులుగా ఉండమనలేదు, రోడ్ల మీద పడి ఉండమనలేదు. దేవుడు చక్కటివి మన అవసరతలన్నీ తీరుస్తాడు. కానీ దుర్లాభమును అపేక్షించుట, లోభత్వానికి చోటు ఇవ్వకండి. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. దేవుడు నిన్ను దీవించినప్పుడు తప్పకుండా నీకు ఆరోగ్యం వస్తుంది. కాబట్టి నీకు హాస్పిటల్ ఖర్చులు ఉండవు, నీకు ఆపరేషన్ ఖర్చులు ఉండవు. నీ రాబడిలో దీవెన ఉంటుంది కాబట్టి నీకు అప్పులు ఉండవు. కాబట్టి ఏం చేస్తున్నావు? ఆ డబ్బుతో ఎలా బ్రతుకుతున్నావు? ఎలా ఉపయోగిస్తున్నావు? నీ బలాన్ని, నీ శౌర్యాన్ని ఏం చేస్తున్నావు? నీకు ఇచ్చిన బిడ్డల్ని. ఏరండి ఈ రోజున పాస్టర్ గారి పిల్లలు అడగండి, ఏరండి మీ పిల్లలు ఏరండి? వాళ్ళు రారండి. పాస్టర్ గారు పిల్లలు చర్చికి రాకపోతే ఇంకెవడు వస్తాడండి? ఏరండి మీ పిల్లలు అమెరికాలో ఉన్నారండి. ఏంటి అక్కడ చేసేది? అమెరికాలో కోర్సు చేస్తున్నాడండి. ఏ కోర్సు? ఎవరితో ఒకరితో ఎమ్మడి పెట్టుకొని వస్తాడు అక్కడి నుంచి. తర్వాత ఎంత భయంకరమండి, ఎంత భయంకరమండి. అమెరికా దాకా వెళ్ళక్కర్లేదండి. ఇప్పుడు ఇక్కడ ఇండియావే అలా తయారైపోయింది. ఇండియావే తయారైపోయింది. అమెరికాలో ఉన్నదానికంటే 100% ఎక్కువ ఈ హైదరాబాదు, చెన్నై కొంచెం తక్కువే. మీకు చెప్పాలంటే మా ఊరని నేను చెప్పట్లేదు, కానీ నేను ఉన్న ఊరని చెప్పట్లేదు. మా ఊరు ఏది కాదు, మా ఊరు పరలోకం. మళ్ళీ మీ ఊరు అంటే మా ఊరు పరలోకం. నేనున్నానని చెప్పడం లేదు, కానీ కొన్ని సిటీస్లో ఈ దినాన ఎంత అక్రమం. ఈ రోజున బొంబాయిలో ఎంత అసభ్యమైన బస్సులో మానభంగాలంటే ఎంత హీన స్థితికి భారతదేశం దిగజారిపోయిందో చూడండి. ఎంత దౌర్భాగ్యపు స్థితిలో మానవుడు ఉన్నాడో చూడండి. అటువంటి కార్యాలు విన్నప్పుడు గుండె రోత చేసుకొని మనం వేదన పడద్దా? ఏదో ఒక తప్పు జరిగిన తర్వాత ఆ తప్పుకు శిక్షలు, ఉరి శిక్షలు, చట్టాలు మార్చాలంటారే కానీ కాబట్టి మన భారతదేశంలో వచ్చే అశ్లీలమైన సినిమాలు ఆపాలి, సిగ్గుమాలిన దృశ్యాలను ఆపాలి, ఇంటర్నెట్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది ఎవడు మాట్లాడే? అపవిత్రతను పిల్లలను ఒళ్ళో పోసి, వాళ్ళ కళ్ళల్లో పోసి, వాళ్ళ గుండెల్లో పోసి వాళ్ళు విజృంభించి పాపాన్ని చేస్తుంటే, పాపం తప్పు నీదంటే ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? దేవుని నెరిగిన వారలారా, దేవునికి భయపడు వారలారా, మీరు స్వరమెత్తి దేవునికి మొరపెట్టరా? మీరు స్వరమెత్తి నీతి న్యాయాలను మీ బిడ్డలకు బోధించరా? మీ ఉనికిని ఈ దేశానికి బయలుపరచరా? బైబిల్ ప్రవచిస్తున్న, బైబిల్ వివరిస్తున్న, బైబిల్ ఖండిస్తున్న విషయాలను లోకానికి చాటి చెప్పరా? దేవుని వాక్యాన్ని విలియం కేరీ వెస్ట్ బెంగాల్ వచ్చినప్పుడు పుట్టిన బిడ్డల్ని గంగాలో పడేస్తుంటే
భర్త చచ్చిపోతే భార్యను తీసుకెళ్ళి బతుకున్న భార్యని కట్టేసి కాల్చేస్తుంటే గుండె పగిలిపోయింది అతనికి. చెప్తుంటే అర్థం కావట్లేదు వాళ్ళకి. అప్పుడు ఏమనుకున్నాడు, నేను దేవుని వాక్యాన్ని తర్జుమా చేసి వీళ్ళ భాషలో వీళ్ళకి అందిస్తే, వాక్యం వీళ్ళు చదివితే వీళ్ళకి చీకట్లో నుంచి విడుదల వస్తుంది, మూఢత్వంలో నుంచి విడుదల వస్తుంది, అసలు జీవితం అంటే ఏంటో, మానవుడు అంటే ఏంటో, వివాహం అంటే ఏంటో, బిడ్డలంటే ఏంటో అర్థమవుతుందని చెప్పి పూనుకొని బెంగాల్ భాషకు లిపి కనిపెట్టి, బెంగాల్ భాషకు లిపే లేదా ఆయన ఉన్నప్పుడు, అప్పుడు బైబిల్ తర్జుమా చేసినప్పుడు లిపి కనిపెట్టి బైబిల్ ప్రింట్ చేసి బెంగాల్కి ఇచ్చాడు. బెంగాల్కే కాదు, ఇంచుమించు 20 భారతదేశ భాషలకు అందించాడు. బైబిల్ మనల్ని బతికిస్తుంది. బైబిల్ చదవండి, నీతి అంటే ఏంటో, న్యాయం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. బైబిల్ చదవండి, దేవుడు అంటే ఏంటో, దెయ్యం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. బైబిల్ని చదవండి, దొంగ బోధకుడు ఎవడో, నిజమైన బోధకుడు ఎవడో మీకు అర్థమవుతుంది. బైబిల్ని చదవండి, ఈ లోకంలో ఎలా బతకాలో, ఆ లోకానికి ఎలా చేరాలో మీరు అర్థం చేసుకుంటారు. ఈ రోజున మనుషుడు బైబిల్ చదవటం లేదు. క్రైస్తవుడు అనబడిన వాడు బైబిల్ తెరవటం లేదు. అందుకే చీకటి కమ్ముకుంటుంది, మనుషుని హృదయం అంధకారం అయిపోతుంది. క్రైస్తవుడని పేరు పెట్టుకొని నీచ కార్యాలు చేస్తున్నావు, అసభ్యమైన కార్యాలు చేస్తున్నావు, వ్యాపారాలు చేస్తున్నావు. యేసునామంలో సువార్తని వ్యాపారాలు చేస్తున్నాడు ఈ రోజున క్రైస్తవుడు. అయ్యో వారికి శ్రమ. అయ్యో అనే మాట భయంకరమైందండి. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, అయ్యో కపెర్నహూమా, నీవు హెచ్చించబడ్డావు ఆకాశం వరకు, నీవు పాతాళం వరకు తిప్పివేయబడతావు, నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఇంత గొప్ప దేవునిని నిర్లక్ష్య పెడితే, ఇంత గొప్ప రక్షణను అలక్ష్యము చేస్తే నీవు ఎలా తప్పించుకుంటావు? ఈ రోజునండి మనం ఏం చేసినా చెల్లిపోతుంది. ఏం చేసినా చెల్లిపోతుంది. ఏమి చేసినా సరే ఓకే, సమర్థించేసుకోవచ్చు, చక్కబెట్టేసుకోవచ్చు, సరి చేసేసుకోవచ్చు. డబ్బుంటే, మనుషులుంటే, బుద్ధుంటే తప్పించేసుకున్నాను అనుకుంటున్నాడు. కానీ ఒక తెలుసా మీకు అందరికీ ఒక సంగతి, మనందరము, నువ్వు నేను, లోకంలో ఉన్న వాళ్ళందరూ, చచ్చినోళ్ళు బతికినోళ్ళు అందరూ, పుట్టబోయే వాళ్ళందరూ ఒకరోజు దేవుని సింహాసనం ముందు నిలబడాలి. ఆ రోజుకు పేరు విమర్శ దినము, జడ్జిమెంట్ డే. ఏమన్నాడు ఇక్కడ 22వ వచనం, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణుల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీకంటే తూరు సీదోను అంటే అవి చిన్న ఊర్లండి, అన్నోటిస్డ్ ప్లేసెస్. అక్కడ ఎవ్వరూ సువార్థికుడు లేడు, సువార్త చెప్పలేదు, వాక్యం చెప్పలేదు. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళని పక్కన పెట్టేశారు. అక్కడికి వెళ్తే మనల్ని రానివ్వరు అని వదిలేశారు. మీకు బదులు నేను అక్కడ చెప్పుంటే వాళ్ళు ఆ రోజే గోనెపట్ట కట్టుకొని పశ్చాత్తాపడి ఉండేవారు. కాబట్టి తీర్పు దినాన సువార్త ప్రకటించబడిన మీకంటే సువార్త ప్రకటించబడిన వారి గతే మెరుగుగా ఉంటుంది. ఎందుకంటే తెలియక చేసిన వారికి కొద్ది దెబ్బలు, చెప్పండి, తెలిసి చేసిన వానికి ఎక్కువ దెబ్బలు. ఎవరికి ఎక్కువ ఇవ్వబడుతుందో వాడి దగ్గర నుంచి దేవుడు ఎక్కువ ఆశిస్తాడు. నేను ఇంటే ఎక్కువ చూస్తున్నానండి, మిమ్మల్ని చూడటం లేదు, ఏమనుకోరు కదా. నవ్వుతున్నప్పుడు మా సంగతి చూడండి, కోపడుతున్నాడు అటుపక్క చూడండి. సీరియస్గా చెప్తున్నారు కదా, వద్దులేండి అంటే చూడండి, భయం వేస్తుందని మాకు. జైపాల్ గారు కూడా కోపడితే ఏమైపోతాం మేము. ఏమండి, నాకెందుకండి కోపం, నేనేవన్నండి. నా యేసయ్య మాటలు చెప్పమన్నవి చెప్పమన్నట్టు చెప్పకపోతే నన్ను ఊరుకోడు. నేను ఆయన సేవకుడిని గనుక ఆయన మాటలు ఈ అంత్య దినాలలో స్పష్టంగా ప్రకటించబడవలసిన అవసరం ఎంతో ఉంది. విమర్శ దినం ఉంది. ఈరోజు అందరూ మనసులో పెట్టుకోండి, ఒకరోజు నేను దేవుని సింహాసనం ముందు నిలబడాలి. జైపాలవని, గీపాలవని, ఏ పాలవని, ఎవడవని నిలబడాలి. ఏం చేసావు నీకు ఇచ్చిన జీవితాన్ని? ఎలా వాడావు నా నామాన్ని? ఏం చేసావు నీకు ఇచ్చిన బిడ్డల్ని? ఏం చేసావు నీకు ఇచ్చిన అవకాశాలని? ఏం చేసావు నీకు ఇచ్చిన టీవీ ప్రోగ్రాంని? ఏం చెప్పావు నీకు నీ సభలకు వచ్చిన మనుషుల్ని అని ఎడా పెడ నిలదీస్తాడు నన్ను. నువ్వు చెప్పవన్నది చెప్పాను కదా ప్రభా అని నేను చెప్పలేకపోతే పరా
అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండానికి పో అంటాడు. ఏంటి ప్రభా, 30,000 మంది వచ్చారు కదా నరసాపురంలో, చూడు ఇన్ని టీవీ ప్రోగ్రాంలు ఇచ్చాను కదా, చూడు 20,000 టెలిఫోన్స్ వస్తాయి మాకు నెలకన్నాం కదా, చూడు ప్రభా 50 పుస్తకాలు రాశాను చూడు నాయన, 40 ఏళ్ళు నీ కోసం బతికాను చూడు ప్రభా. ఉండు, ఏం పరీక్ష? అగ్నితో నీ సేవను టెస్ట్ చేస్తాను అంటే ఏమండి, గడ్డివాములు మీరు లారీలో వెళ్తున్నప్పుడు చూస్తారేమో, ఒక లారీలో గడ్డివాములు ఎటు అటు ఎంత ఉంటాయో, అమ్మో ఎంత పెద్ద గడ్డో, అబ్బో ఒక 30 ఏళ్ళు దానికి గడ్డ అంత బూడిద ఊరుకుంటుంది. ఈ రోజున మనుషులను చూసి పొంగిపోయే సేవ చేసేవాడిని కాదండి నేను. ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఇది గొప్ప సేవ అంటానికి వీలు లేదు. దేవుని టెస్ట్కు నిలబడుతుందా? వెండి బంగారము వెలగల రాళ్ళు చిన్నయే ఉంటాయి. ఒక డైమండ్ చాలా చిన్నది ఉంటుంది, దాని ఖరీదు చాలా ఖరీదైంది. అది నుప్పుల్లో వేసినా సరే దాని విలువ తగ్గదు. బంగారం కొంచెం ముద్ద చాలు, అది నిప్పుల్లో వేసి కాల్చినా సరే అది తగ్గదు దాని విలువ. కొయ్య కాలు గడ్డి లాంటి సేవ, ఎంతో సేవ చేస్తావు, మనుషులు మెచ్చుకుంటారు. ఎన్ని శాలువాలు కప్పారో నేను లెక్కెట్టుకోలేదు, కానీ ఎన్ని బొకేలు ఇచ్చారో, అబ్బా బాబా ఎంత పెద్ద పాస్టర్. రేపొద్దున కలవర ప్రేమదారులో నరసాపురంలో నాకు 35 బొకేలు 45 శాలువాలు గప్పి నన్ను సన్మానం చేశారు. ఏమనుకుంటున్నారో జైపాలంటే అన్నారు అనుకో. ఏంటండి, దేవుని సేవకుడిగా వారు నన్ను గౌరవించారు, కానీ నేను గాడిదని. నాకు ఎవరైనా శాలువా కప్పినప్పుడు నాకు గుర్తొస్తుంది, ఆ యేసుప్రభుడు తీసుకొచ్చిన దగ్గర గాడిద కంట శాలువా కప్పారంట వాళ్ళు, పట్టు వస్త్రాలు వేశారంట, అందరూ జై 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 అంటున్నారంట. ఆ గాడిదకి ఏం అర్థం కాలేదు. చిచి చిచి గాడిద అనేవాళ్ళు నన్ను ఏంద్ర అందరూ జై జై అంటున్నారంటే కాసేపటికి అర్థమైందంట, ఓహో ఇది నా మీద కూర్చున్న ప్రభువుని బట్టి వచ్చిన ఘనత కానీ నన్ను కాదు. ఎవరికి చెప్తున్నారు జయి? గాడిద మీద కూర్చున్న ప్రభు. అలాగా సువార్తను మోసుకొని వెళ్తున్న మూలాన, దేవుని వాక్యాన్ని పట్టుకొస్తున్న మూలాన ఈ గాడిదకి ఎంత ఘనతిస్తున్నారు, కానీ ఈ గాడిద ఎగిరిగిరి పడిందంటే ఎందుకు పనికిరాదు. నేను ఎప్పుడు మనసులో తగ్గించుకోవడానికి, పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ అంచె దినాలలో ఉబ్బి తబ్బిబ్బవద్దు. మనుషుల్ని మెచ్చుకుంటే మనుషులను చూసి మోసపోవద్దు, గుంపులు చూసి మోసపోవద్దు, నాకేమి కొదవనద్దు. నీ యొక్క సేవ, నీ జీవితం, ఈ దేహంతో జరిగించిన కార్యాలన్నీ అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ఒకరోజు నీవు దేవుని సింహాసనం ముందు నిలబడి లెక్కప్ప చెప్పాలన్న సంగతి మర్చిపోవద్దండి. విమర్శ దినమును గురించి ప్రసంగించే బోధకులేరి, పరలోకము నరకము అన్న సంగతిని జ్ఞాపకం చేసే సేవకులేరి, స్వస్థతలు పొందండి, మేళ్లు పొందండి, అభివృద్ధి పొందండి, ఆశీర్వాదం పొందండి, ఆత్మను పొందండి, అభిషేకం పొందండి, డమాల్ 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 డమాల్. విమర్శ దినము కొరకు మనం సిద్ధపడాలి. దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారిగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవుడిచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని మారు మనస్సు పొందాలి, జీవితాన్ని మార్చుకోవాలి. ఎంతమంది దేవునికి భయపడుతున్నారండి? ఎంతమంది దేవుని విమర్శ దినమందు యథార్థపరులుగా నిలబడాలని సిద్ధపడుతున్నారండి? అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, అయ్యో కపెర్నహూమా. ప్రార్థన చేసుకుందాం. మారు మనసు పొందావా? నీ త్రాగుడు మానేవా? నీ వ్యభిచారాన్ని విడిచిపెట్టావా? నీ దూషణ మాటలు విడిచిపెట్టావా? కలహాలతో ఉన్నావు కదా, అసూయతో ఉన్నావు కదా, అబద్ధాలతో నిండున్నావు కదా. మారు మనసు పొందని ఎడలా మీరును ఆ రీతిగానే నశించెదరు. ఈ కల్వరి ఉజ్జీవ సభలో నీకోసమే నిత్య నరకానికి నీవు పోకూడదని, నీవు ఈ లోకంలో సమాధాన సంతోషాలతో జీవించాలని, ఈ లోకం విడిచినప్పుడు దేవుని రాజ్యంలో ఉండాలని. యేసయ్యా నన్ను కరుణించు, నన్ను మార్చు, నీ గొప్పతనాన్ని గుర్తించి నా హృదయంలోనికి స్వీకరించి బాప్తీసం పొంది మరణం వరకు నీ కొరకు నమ్మకంగా ఉండడానికి నాకు సహాయం చేయాలి. వారు మీ కుడి చేతి చూపించండి. ఈ రోజు నుంచి ప్రభువా నీతోనే ఉంటానయ్యా. జీవమైన మరణమైన మేలైనా కీడైనా నీవేనా దేవుడు అయ్యా.
నీవే నా ప్రభువయ్యా అని దేవునితో చెబుదాం. ప్రతి ఒక్కరు దేవునితో చెబుదాం. చివరిగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, గత 3 రాత్రులుగా ఈ ఆవరణలోనికి వచ్చిన ఒక్కొక్కరిని నీవెరుగుదువయ్యా, నీవు ప్రేమించావయ్యా, నీవు ఆకర్షించుకున్నావు, నీవు తెచ్చావు. వారికి నీవు చెప్పమన్న మాటలు చెప్పావయ్యా. ఆ మాటలు వారి హృదయాలలో క్రియ చేయునట్లు, పరివర్తన చెందినట్లు, మారు మనసు పొందినట్లు పరిశుద్ధాత్మను మా మీద కుమరించమని ఆయన ఉచ్చరింపశక్యముగానే మూలుగులతో చేయు ప్రార్థన. నీతిని గురించి, తీర్పుని గురించి, పాపముని గురించి ఒప్పింపజేయు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము మా మీద ఉండటానికి సహాయం చేయము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అన్న భయముతో ఈ రాత్రి మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నామయ్యా. అంగీకరించుము నాయనా. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విశ్వాసమంతరించి ఈ అంత్యకాలములో విశ్వాస బలముతోనే లోకమున్ జయించెదము. విశ్వాసమంతరించి ఈ అంత్యకాలములో విశ్వాస బలముతోనే లోకమున్ జయించెదము. విశ్వాసము ద్వారానే క్రీస్తు మనలో జీవించును. మన యందు విశ్వాసం యేసే కొనసాగించును. విశ్వాసమే మన విజయం, విశ్వాసమే మన బలము, విశ్వాసమే మన విజయం, విశ్వాసమే మన బలము. విశ్వాసమునకు కర్త యేసు వైపు చూచెదము. విశ్వాసమునకు కర్త యేసు వైపు చూచెదము. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేయాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా వివరంగా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. టెలిఫోన్ చేసి, లేక ఉత్తరం రాసి, లేక ఈమెయిల్, SMS ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. ప్రభు సన్నిధిలో మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. కల్వరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ మరి భారభరితమైన ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండకూరితే, ప్రభువుని ప్రేరేపిస్తే మీ విరాళమైన కానుకలు ఆన్లైన్ ద్వారా లేక DDMOs ద్వారా మాకు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక నమ్మకంగా పరిచర్యలో వాడుతున్నాం. అనేక రెట్ల ప్రతిఫలం మీకు రావాలని ప్రభు సన్నిధిలో మీ నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాం. ఇంకా ఈ విషయం మీకు వివరాలు కావాలంటే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోరండి. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. ఇక మీదట మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా, జైపాల్ ఫౌండేషన్స్, 29 న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42.